బా పేషెంట్ నాడు పడుకోబెట్టు, నేను వచ్చి చూసుకుంటాలే, ఊరికే విసిగించద్దండి మీరు. దర్శనానికి వచ్చినారు సార్. దర్శనానికి కాక అడగలేని దానికి వచ్చినానమ్మా. ఏందమ్మా రాత్రి 1 గంటకు మిస్డ్ కాల్ ఇచ్చినావు నువ్వు? అదే సార్, మీరు పడుకున్నారేమో అనేసి డిస్టర్బ్ ఎందుకు అనేసి మిస్డ్ కాల్ ఇచ్చా సార్. కాదమ్మా, పడుకుంటామని తెలుసు కదా, మళ్ళీ మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చినావు? నైట్ మా బాబు బాగా ఏడుస్తా అంటే కనుక్కుందామనేసి కాల్ చేసా, మళ్ళీ మీరు పడుకుంటారేమో అనేసి మిస్డ్ కాల్ ఇచ్చా. ఓహో, మీ వాడు ఏడుస్తుంటే నాకు మిస్డ్ కాల్ ఇచ్చినావా? మరి తిరిగి ఫోన్ చేసి ఎందుకు ఎత్తలేదమ్మా? మీరు కోపడతారనేసి లిఫ్ట్ చేయలేదు సార్ ఫోన్. బా తిడతానని చెప్పి ఫోన్ ఎత్తలేదా? భలే దొరికినావమ్మా. అయినా నేను గంట సేపు వెళ్ళుకొని మళ్ళీ 3 గంటలకు ఫోన్ చేసిన, అప్పుడు ఎత్తలేదు మరి. ఆ టైంకి మా బాబు బాగా నిద్రపోయినాడు సార్, అయితే నేను పడుకున్నాను సార్. కాదమ్మా, నేను బాగా నిద్రలో ఉన్నప్పుడు మిస్డ్ కాల్ ఇచ్చినావు. నేను ఆ మిస్డ్ కాల్ చూసి ఏమైనా జరిగిందని చెప్పి టెన్షన్గా తిరిగి ఫోన్ చేస్తే భయపడినానని ఫోన్ ఎత్తలేదంటావు. నేను 2 గంటలు మేలుకొని మళ్ళీ ఏం జరిగిందని మళ్ళీ ఫోన్ చేస్తే నువ్వు పడుకొని నిద్రపోయిన అంటాను. ఏం టార్చర్ అమ్మా మాకు ఇది. సర్లే పోమ్మా.